అసలు ఇలాంటి ఐడియాలు ఎలాగొస్తాయండి? అంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ కిందకి దించాలంటే ఎంత జాగ్రత్తగా అన్ని చూసుకోవాలండి. కానీ ఆ కుర్రోడేమో తన బ్రెయిన్ అంతా వాడేసి చాలా గట్టి ఏర్పాట్లు చేసేసాడండి. అది కానీ చూసేస్తే అసలు ఇలా ఎలా చేశాడ్రా బాబు అని అనిపించేస్తుందండి. ఈ మ్యాటర్ నేను వివరించేదానికంటే మీరు చూస్తేనే బాగుంటుందండి. సోషల్ మీడియా అనేది ఎప్పుడు చూసినా సరే మీకు చాలా కంటెంట్ దొరికే వేదిక. లక్షలాది మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. టైంపాస్కి చూసేవారు ఎక్కువ మంది ఉంటారు. వారిలో ఎక్కువ మంది పోస్టులు చేయడానికి దూరంగా ఉంటారు. జస్ట్ వాచ్ చేస్తుంటారు. నచ్చినట్టయితే ఒక లైక్ కొడతారు, కామెంట్స్ పెడుతుంటారు. కంటెంట్ను రెగ్యులర్గా పోస్ట్ చేసేవారు కొందరుంటారు. మరికొందరికి అకౌంట్ లేకపోయినా ఓపెన్ చేసి చూస్తుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో కాసేపైన సమయం గడిపేవారు చాలా మంది ఉంటారు. ఇదంతా ఎందుకంటే ఈ వైరల్ వీడియో గురించి. ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ను కిందకు దించడం కనిపిస్తుంది కదా. ఒక ట్రాక్టర్, ట్రాలీ కనిపిస్తున్నాయి. పైన హుక్కు ఉన్న పెద్ద గొలుసు ఉంది. ఆ హుక్కుని ఉపయోగించి ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుతున్నారు. ఇందులో ఒక తాడు కనిపిస్తుంది. తాడు అదే స్తంభం నుండి దిగి పొలంలో ఉన్న ఒక మొక్కకు కట్టేసింది. తాడు కట్టిన వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను మహావీర్_వైష్ణవ్_ఫోటోగ్రఫీ అనే ఖాతా నుండి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. వీడియోలో తాడు కట్టిన తమ్ముడికి 21 తుపాకీ వందనాలు అంటూ క్యాప్షన్ రాశారు. వీడియో చూసిన తర్వాత ఒక వినియోగదారు స్పందిస్తూ ఇలా రాశారు. ఆ తాడు కట్టిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలంటూ సర్కాస్టిక్గా కామెంట్ చేశారు. మరొకరు దీనిపై స్పందిస్తూ ఇది నిజం, మునిగిపోతున్న వ్యక్తికి ఆసరాగా గడ్డి అవసరం. నేను దాని గురించి చాలాసార్లు విన్నాను, ఈరోజు దానిని చూశాను అంటూ రాశారు. ఇలాంటి కామెంట్స్ భారీగా వచ్చాయి. ఈ వీడియో తొందరగానే వైరల్ అవుతుంది.